రాలేదు సార్. మరి ఒకసారి వచ్చగారా నాయన. సార్ నిన్న ఏమంటారు హంగర్ స్ట్రైక్ చేశాను సార్. హంగర్ స్ట్రైక్ చేశాక కూడా మాకేం కాదు. అందుకే మేము సీనియర్ ఎంపీసీ ముందు నడిపించుకున్నాం సార్. సీనియర్ ఎంపీసీ వరకు ముందుండి మేము ఆలోచించుకున్నాం. యాజ్ ఏ క్లాస్ మేము కొంతమంది లేచి ఇట్లా మాట్లాడుకున్నాం. ఇట్లా అవుతుందో మనకి ఇష్యూ అవుతుంది, లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ 3 years చాలా క్రూషియల్. జనవరి తర్వాత అడ్వాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక టీచర్కి ఒక టెర్మినాలజీ ఉంటుంది సార్. ఆ టెర్మినాలజీ ప్రకారమే మాకు రివిజన్ టైంలో కావాలి. ఇప్పుడు కొత్త టీచర్ వచ్చి కొత్త మెథడ్ చెప్తే మేము అది తొందర అలవాటు కాలేము కదా సార్. అందుకని చెప్పి మీ స్ట్రైక్ బయటకు చేయడం జరిగింది సార్. నిన్న జరిగి స్ట్రైక్ అంతా చేసేది. ఇప్పుడు దీనివల్ల మరి రిజల్ట్ ఏమైతే లేదు విషయం అయితే మాకు తెలుస్తుంది. ఓపీబీసీ అట్లా నెక్స్ట్ పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు మీరు మీరు రెడీ ఉండండి. అవునా సార్, కొంతమంది వచ్చారు సార్. మీరు అన్నారు అభిషేక్ భాయ్ పేరెంట్స్ కమిటీ ఓపీబీసీ అయితే ఇప్పుడు పాటు మా స్టాఫ్ను కూడా తీసేశారు. అంటే తీసేశారు సార్ వాళ్ళు మాకు జీతం ఇవ్వకపోయినా సరే మేము వచ్చి మేము చెప్పుకుంటాము. ఇప్పటి వరకు అయితే 3 వచ్చారు. 3 స్టాఫ్ అయితే వస్తున్నారు. ఇక సార్ అన్నారు కేవీఆర్ సార్ ఈ 1 week లోపు సెట్ అయింది, మండేలోకి వస్తారు సార్, మండేలోకి వస్తారని చెప్పారు. సార్ ఇప్పటివరకు అయితే ఇక్కడ ఇంతకుముందు సార్ జువాలజీ చెప్పేవారట కదా సార్. ఇక్కడ అది అక్కడ చెప్పేవారు కాబట్టి అక్కడికే వెళ్ళమని చెప్పారట. వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఒక 15 days అక్కడికి వెళ్ళారు. అప్పటి వరకు ఇక్కడ ఎవరు లేకుండే. తర్వాత ఇట్లా అవుతుందని తెలిసి సార్ 2 days ముందు వచ్చేసారు ఇక్కడికి. వచ్చినాక ఇట్లా అయిందని చెప్తే మరి 1 week లోకి సెట్ అవుతుంది, మీరు ఏం చేయకండి, స్ట్రైక్ చేయకండి, సెట్ అవుతుంది, మేము అడుగుతున్నాం మేడంని, 1 week లోకి వచ్చేస్తారా అన్నారు. ఇప్పటివరకు అయితే మేము ఏం చేయలేదు. మాకైతే స్టాఫ్ 3 అయితే వస్తున్నారు సార్. ఇప్పుడు ఆ 3 కూడా కొంచెం వస్తాము అని అంటున్నారు. ఆ జీతాలు లేకపోయినా వస్తాము అంటారు. వాళ్ళకు కూడా 3 months నుంచి శాలరీ అయితే ఏం లేదట. 6 సార్, 6 వస్తాం. ఇట్లా సగం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక ఇట్లా చేసుడు బాగాలేదు. అది పూర్తిగా ముందన్నా తీసేస్తే ఏం కాదు. కానీ ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ అయింది మొత్తం తీసేసాడు తప్పరంటే మొత్తం ఇప్పుడు మాకున్న 6 పేరెంట్స్ కమిటీ బాబు ఇంటికి రెడ్ షీట్ ఎటువంటి మీరు రండి. మీ బాధ ఆయన ఇద్దరు తీస్తున్నారు పేరెంట్స్. నా పేరు మా అబ్బాయి పేరు వినయ్ తేజ. దగ్గర పెట్టుకో దగ్గర. హలో, మన ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇక్కడ మాట్లాడము. లైవ్ కాదు, లైవ్ వచ్చింది. అవి అంబ్రెల్లా అవును కొట్టి చూడు. మళ్ళీ ప్రైవేట్ సార్ డోల్ దడ్డని కొట్టు, డోల్ దడ్డని కొట్టు. చెద్దరు అంబ్రెల్లా రాంది రాదన్న, అంబ్రెల్లా వస్తానే వస్తాను.